అక్షరాల 30 ఏళ్ల నిరీక్షణ, కుమారుడు ఎక్కడున్నాడోనని అనేక ప్రాంతాల్లో వెతుకులాట. కాలం గడుస్తున్న కొద్దీ తిరిగి రాడేమోనని కుమిలిపోతున్న తల్లి. ఈ కన్నీటి గాథకు సర్ హ్యాపీ ఎండ్ కార్డు వేసింది. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ 30 ఏళ్ల క్రితం విడిపోయిన తల్లి బిడ్డల్ని కలిపింది. ఒక్కడిగా వెళ్లిన కొడుకు, కోడలు మనుమరాలితో కలిసి ఇంటికి రావడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. సాధారణంగా ఓటర్ల జాబితా సవరణ అంటే పేర్లు చేర్చడం, తప్పులు సరిదిద్దడం మాత్రమే అనుకుంటాం. కానీ అదే ఓటర్ల జాబితా 30 ఏళ్లుగా విడిపోయిన ఓ కుటుంబాన్ని కలిపి ఆ ఇంట్లో వెలుగులు నింపింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన రాముడు, అతని బాబాయ్ కుమారుడు నాగరాజు 1996లో 10 ఫెయిల్ అయ్యారు. దీంతో ఇంట్లో తిడతారని ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. ముంబై చేరుకున్నాక అక్కడ ఇద్దరూ తప్పిపోయి వేర్వేరు ప్రాంతాల్లో హోటళ్లలో పనిచేశారు. అయితే నాగరాజు 5 ఏళ్లకు ఇంటికొచ్చేశాడు. రాముడు మాత్రం అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లాడు. ఇక్కడ తమిళ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఓ కుమార్తె ఉంది. సరలో భాగంగా రాముడికి తల్లిదండ్రుల వివరాలు కావాల్సి వచ్చింది. అవి లేకుంటే ఓటరు కార్డు తీసేస్తామని అధికారులు చెప్పారు. దీంతో భార్య, కుమార్తెను వెంట పెట్టుకుని సొంతూరుకు వచ్చాడు రాముడు. ఇంకేముంది, 30 ఏళ్ల తర్వాత కుమారుడు ఇంటికి రావడంతో తల్లి మురిసిపోయింది. ఇంటికి పోతే తింటారో కొడతారో అనేసి నేను రాలేదు. ఒకసారి చూసిండాను శివ థియేటర్ మా ఇల్లు అని తెలుసు నాకే. బట్ మేము ఫస్ట్ మాదిరి ఉంది లేదు, ఇప్పుడు చేంజ్ అయింది. తర్వాత వచ్చి అడిగితే మా భార్య తమిళన్స్, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళు మా వదిన వచ్చి అడిగితే వీళ్ళెవరో తెలియక ఇట్లా అనింది. సరే రా అని చెప్పేసి తర్వాత మా కృష్ణ యువత సంతోషంగా ఉంది. బట్ అలా మీ అప్ప అమ్మ కావాలా ఓటర్ ఐడి అని చెప్పింటారు. మా నాన్న వచ్చేళ్ళని చెప్పింటాను. మా భార్య ఏమని చెప్పిందో రా అని తీసుకొని వచ్చింది. ఆయనంత ఆయనే వెళ్ళిపోయాడే. ఓ దుడ్లలో అయిపోగొట్టుకుంటుంది ఆయన. తిరిగి చెక్క పట్టుకొని పోయి ఇప్పుడు ఒక ఇంటికి దేవుడు దొప్పుకొని వచ్చాడే. ఇటు బాధ అయిపోయా, కలకత్తా అయిపోయా, ఢిల్లీ ఎంత అయిపోయా, బొంబాయి అంత అయిపోయా, దొరకలేదు నాయన. రాముడిని చూస్తే చాలా ఆనందంగా అనిపించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇద్దరము ఎవరేమనిందేం లేదు. మేమే అప్పుడు చిన్న వయసులోనే ఏం తెలక ఇంట్లో చెప్పినట్లు పోయినాము. తర్వాత బొంబాయిలో మిస్ అయ్యి ఎవరంతకు వాళ్ళే, ఆయన రాలేదని నేను రాలేదని ఆయన భయపడి ఇన్ని రోజులు నేను వచ్చిన తర్వాత కూడా నన్ను కూడా అడిగినారు మా పెద్దనాయన పెద్దమ్మ వాళ్ళు. నేను ఇలాగే జరిగింది చెప్పినాను. ఇప్పుడు ఆయన వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా పెద్దనాయన ఉన్నింటి ఇంకా సంతోషపడుతుండే. ఆయన జస్ట్ 3 సంవత్సరాల కిందటే చనిపోయినాడు. వచ్చేమెట్టి ఎదటి నిలబడిన తల్లని ఎవరని అంటే నువ్వు భారతం కదా అని బాగా వచ్చాడు నా తమ్ముడు అని అనుకుంటుంది. ఏడిచి ఇప్పుడు వచ్చాడు కదా, దేవుడు కలిపాడు కదా అని అనుకుంటుంది. ఇంకా సంతోషిస్తుంది. వాళ్ళేమేమి ఇబ్బందులు ఉంటామంటే ఉన్నాయి, లేదప్ప గడ్డకుంటామంటే ఉన్నాయి అంటారు వాళ్ళు. అంటే సంతోషిస్తారు వాళ్ళు. కానీ బాగా చూసుకుంటాం. ఇంకా మాకు వచ్చేదా సంతోషం ఏది. ఇప్పుడు జీవి 20 వర్షం అయింది పెండ్లి చేసుకొని ఇడ వచ్చానా రా అంట పిలిచిన వచ్చలేదు వాడు. ఇప్పుడు ఆధార్ కార్డు కావాలంట, అమ్మది ఆధార్ కార్డు కావాలంట. వచ్చేందుకు మాకి సింపుల్ సంతోషము. అక్కడ ఒకటే ఉండాలా. ఇప్పుడు మా ఫ్యామిలీ అంట, అది అంతకి సంతోషము.